అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి ప్రతి ఒక్క రహస్యం బయటపడకపోతే అప్పుడు అడగండి. మేషరాశి వారి జీవితంలో ఆగస్టు 15, 16, 17 తేదీల్లో జరిగేది మాత్రం ఇదే. నిజం వింటే మీ కళ్ళల్లో మీకే నీళ్లు ఆగవు. ఈ రాశి వారిలో ఎక్కువ శాతంగా చాలా స్ట్రాంగ్ హార్టెడ్గా ఉంటారు. అంటే వీళ్ళు ప్రతి చిన్న ఒడిదుడుకులకు కూడా తొందరగా గాబరా అనేది పడరు. ఎంతో ధైర్యంగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళు నేను ఎవరికీ తక్కువ కాదు, ఎవరికీ తీసిపోను, వాళ్ళు చేయగలిగితే నేను దానికన్నా డబల్ చేయగలుగుతా అన్న థాట్ కలిగి ఉన్నవాళ్ళన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేసే తత్వం కలిగి ఉన్న పర్సన్స్ అసలే కాదు. వీళ్ళు ఎక్కువ శాతం దేవుడిని నమ్ముతారు, దేవుడిని స్మరించుకుంటూ ఉంటారు. కాబట్టే ప్రతి ఒక్కటి ఆ దైవం మీద వదిలేస్తారు. దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు అని చెప్పేసి వీళ్ళు ఎక్కువ శాతంగా భావిస్తూ ఉంటారు. ఇలాంటి మంచి మనసు కలిగి ఉన్న ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఎటువంటి కారణం వలన వీళ్ళకి ఇలా జరుగుతుంది అనే ప్రతి ఒక్క విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కేవలం మీ జీవితంలో ఈ కాస్త సమయాన్ని కనుక కేటాయించి పూర్తిగా చూస్తే మీకు మీ పూర్తి జీవితం ఏంటో ఒక అవగాహన అనేది వస్తుంది. దానికి తగ్గట్టుగా మీరు పడాల్సిన జాగ్రత్తలు మీరు పడతారు. దానితో ఎటువంటి ఇబ్బంది అనేది మీకు కలగదు. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే కదా ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. వీరు ఎప్పుడూ కూడా అవతలి వాళ్ళతో డిఫరెన్స్ అనేది చూపించరు. ప్రతి ఒక్కరిని ఎంతో సమానంగా చూస్తారు. వీరు ఎప్పుడూ కూడా అత్యాశకు లోనవ్వరు. తమ దగ్గర ఎంత అయితే ఉందో దానితోనే సంతోషపడతారు. ఆ దేవుడు ఇచ్చిన దానితోనే హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన వీరికి ఉంటుంది. అలాగే వీరు ఎప్పుడు కూడా జెలస్ అనేది ఫీల్ అవ్వరు. అవతల వాళ్ళకి నాకన్నా కూడా ఎక్కువగా ఉంది, నా దగ్గర ఇంతే ఉంది, అటువంటి ఆలోచనలు, జెలస్ ఫీలింగ్ అనేది ఎప్పటికీ ఉండదు. వీరు ఎప్పుడు చూసినా మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నా కూడా వీరి సంతోషాన్ని చాలా హ్యాపీగా లీడ్ అనేది చేస్తారు. ఎందుకు అని అంటే మీకున్న పర్సనాలిటీని బట్టి, మీకున్న మెంటాలిటీని బట్టి నేను చెడులో కూడా మంచి అనేది చూస్తారు. కాబట్టి మీకు హ్యాపీగా లైఫ్ అనేది సజావుగా సాగిపోతూ ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా అది ఎంతటి పనైనా సరే ముందు దాన్ని మూలం వరకు వెళ్తారు. దాని గురించి బాగా ఆలోచిస్తారు. అది మంచిగా ఆలోచించిన తర్వాతే ఏదైనా పని అనేది మీరు మొదలు పెడతారు. ఎంత బాగా మీరు వర్క్ అనేది చేస్తారు. అయితే మీకు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి స్టమక్కి సంబంధించింది, అలాగే ప్రైవేట్ ప్లేసెస్కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది. అయితే మీరు ఎప్పుడు చూసినా న్యాయం వైపు ఉంటారు, అన్యాయం అస్సలు సహించరు. మీకు న్యాయం జరగాలని చెప్పేసి ఎంతైతే కోరుకుంటారో అవతలి వాళ్ళకు కూడా న్యాయం జరగాలని ఆలోచిస్తారు. కాబట్టి మీరు ఎక్కువ శాతంగా న్యాయం వైపు నిలబడతారు. కాబట్టి మీకున్న పాజిటివిటీతో పక్కన ఉన్న మనుషులందరూ కూడా మీ నుంచి మంచి అనేది కోరుతారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే మీరు చాలా కూల్ గోయింగ్ పర్సన్ అన్నమాట. మీరు మీ లైఫ్ని ఎలా అయితే లీడ్ చేస్తున్నారో దాన్ని చాలా మంచిగా, మీరు కూల్గా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ని ఎంజాయ్ అనేది చేస్తారు. ఇక మీరు ఎప్పుడు చూసినా కూడా అవతల మనిషికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటారు. మీరు ఎప్పుడు కూడా మీకు తోచిన చేయగలిగిన సహాయానికి వెనకడుగు వేయరు. ఖచ్చితంగా ఇది నాతో జరుగుతుంది, ఈ మాత్రం నేను చేయగలుగుతాను అనే ఆలోచన ఉంటే మాత్రం మీరు వెంటనే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుంటారు. ఇక మీరు ఎక్కువగా చేసేది ఏంటి అని అంటే, ఎవరైతే ఫ్రాడ్ పీపుల్ ఉంటారో వారిని బాగా నమ్ముతారు. కానీ వీళ్ళ నుంచి నాకు మళ్ళీ ప్రాబ్లం ఉంది, వీళ్ళు నాతో ఇలా చేశారు అని వన్స్ మీకు తెలిస్తే మాత్రం అది ఎంతటి క్లోజ్ రిలేషన్ అయినా సరే వెంటనే వారిని దూరం పెట్టేస్తారు. డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. దానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడూ కూడా లైఫ్లో చాలా స్టేబుల్గా ఉంటారు. అంటే ఇలా జరిగింది కదా అని చెప్పేసి వెంటనే చిన్నబుచ్చుకోరు. లైఫ్ని చాలా బ్యాలెన్స్గా లీడ్ అనేది చేసుకుంటూ ఉంటారు. దానికి తోడుగా వేరే వాళ్ళు మీకు ఎంతైతే భేదభావం అనేది చూపిస్తూ ఉంటారో మీరు దానిని అసలు ఏమాత్రం కూడా చూపించరు.
మీకున్న ఇటువంటి అలవాట్లు పట్టే మీరు ప్రతి ఒక్క మనుషుల కన్నా కూడా భిన్నంగా కనబడతారు. మీ ప్రత్యేకత విడిగా కనబడుతుంది. మీకు మీ కళ్ళకున్న అట్రాక్షన్ చాలా సపరేట్గా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని చూస్తే మీ కళ్ళల్లో మళ్ళీ వాళ్ళు రెండోసారి తిరిగి చూస్తారు. మీతో మాట్లాడాలని చెప్పేసి ఆకర్షణ అనేది పడతారు. ఖచ్చితంగా మీ కళ్ళే వాళ్ళు అట్రాక్ట్ అనేది అవుతారు. ఇక మీరు వేరే వాళ్ళకి చాలా ఎక్కువగా లక్కీగా ఉంటారు. మీరు ఎవరితోనైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు టైం అనేది స్పెండ్ చేసినప్పుడు మీ నుంచి వాళ్ళకి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. వాళ్ళతో మీ టైం చాలా మంచిగా స్పెండ్ అవుతుంది. చాలా లక్కీగా వేరే వాళ్ళకి ఉంటారన్నమాట. మీ లైఫ్లో వేరే వాళ్ళు జోక్యం చేసుకోవడం మీకు నచ్చదు. అలాగే వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫియర్ అనేది కూడా మీరు చేయరు. మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. మీ ఆలోచనలు మీవే ఉండాలి. పక్కనోడు వచ్చి మీకు సలహాలు ఇచ్చినా కూడా మీకు నచ్చదు. అలాగే వాళ్ళు సలహాలు ఇస్తేనే నచ్చనప్పుడు మీ విషయాలలో జోక్యం చేసుకుంటే మీరు ఒప్పుకోరు. మీరు చాలా హానెస్ట్ పర్సన్గా ఉంటారు. ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ కోసం త్యాగం చేయడానికి ముందుంటారు. దాని మూలాన మీకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి తెలిసి కూడా ఫస్ట్లో ఉంటారు. మీ ఈ అతి మంచితనమే మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది. మిమ్మల్ని చాలా బాధలకి ఇబ్బందికి గురయ్యేలాగా చేస్తుంది. మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ అంటే ఏ రంగంలో ఉన్నా సరే మీరు చాలా బాగా లీడ్ అనేది చేస్తారు. దాంట్లో తిరుగు లేకుండా పనిచేస్తారు. కానీ మీ అతి మంచితనం మూలాన మీరు చాలాసార్లు దెబ్బ అనేది తింటూ ఉంటారు. ఇక మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే, పెద్ద వయసు వచ్చిన వాళ్ళైనా సరే, మీలో చిన్నపిల్లల మనస్తత్వం అలానే ఉంటుంది. దీనివల్ల మీరు చాలాసార్లు మాటలు పడాల్సి వస్తుంది. ఇక మీరు ఎప్పుడూ కూడా పని చేయడానికి వెనకాడరు. మీరు మంచిగా హార్డ్ వర్క్ అనేది చేస్తారు. అలాగే మీరు ఎప్పుడు కూడా ఎవరు చిన్న పని చేయడానికి అస్సలు ఇష్టపడరు. చిన్న పనైనా పెద్ద పనైనా మీరే స్వతహాగా చేసుకోవడానికి ఇష్టపడతారు. ఒకళ్ళ కింద బానిసలాగా పని చేయడానికి మీరు అస్సలు ఒప్పుకోరు. కాబట్టి మీరు ఎంతసేపటికి మీ ఓన్ వర్క్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూస్తూ ఉంటారు. అలాగే ఫ్యామిలీ అనేటప్పటికి మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫ్యామిలీ కోసం ముందు అడుగులో ఉంటారు. ఎటువంటి కష్టం వచ్చినా మీరు తట్టుకోలేరు. ప్రతి ఒక్క కష్టం మీ భుజాల మీద వేసుకొని మీ ఫ్యామిలీకి ఒక అండగా ఉంటారు. ఇక మీ లవ్ లైఫ్, మీరు ఎంతో ఇష్టపడే మనిషి మీ దగ్గరికి వస్తారు. అలాగే మీకు మూడో మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్ఫియర్ మూలాన లవ్ లైఫ్లో చిన్న ప్రాబ్లం రావచ్చు. కానీ మీరు దాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా దాన్ని దాటేసుకుంటూ ఉంటారు. ఇక మీరు చేయాల్సిన పని అతిపెద్ద పని. మీరు దైవం మీద ఎలా అయితే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్ము అనేది చేసుకోవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మీరు మాత్రం ఇలాగే స్టేబుల్గా ఉంటే ఆ దేవుడే మిమ్మల్ని మంచి రూట్కి మీ చేపట్టుకొని తీసుకెళ్తాడు. ఎటువంటి కష్టాలు లేకుండా ప్రతి కష్టాన్ని దాటుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్తాడు. సో ఫ్రెండ్స్, మీకు ఉన్న ఇన్ని గుణగణాల మూలానే మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ కలుగుతాయి. మీరు అటువంటి పర్సన్తో జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ విధంగా వాళ్ళ నుంచి అవాయిడ్ చేసుకుంటూ పోతారో అదేవిధంగా మీ లైఫ్ అనేది కూడా మంచిగా మౌల్డ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు.